సమాజ్‌వాదీ పార్టీ 2017లో ఉత్తరప్రదేశ్‌లో ఓడిపోయింది. వాస్తవంగా 2014 పార్లమెంట్ ఎన్నికల నుంచిన సమాజ్‌వాదీ పార్టీ పతనం ప్రారంభమైంది. ఏకంగా 73 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది పార్లమెంట్‌లో. ఆ తర్వాత 330 దాకా అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో సమాజ్‌వాదీ పార్టీ పతనం ఆరంభమైంది. ఆ తర్వాతన 2019 పార్లమెంట్ ఎన్నికలకి పుంజుకున్నామని సమాజ్‌వాదీ పార్టీ చెబితే తీరా చూస్తే 65కి పైగా సీట్లతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడం కేంద్రంలో ఒక ఎత్తైతే 2021లో జరిగినటువంటి 22లో జరిగినటువంటి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి మరొక ఎత్తు. ఇప్పుడు 26 వచ్చింది ఈ ఏడాది ఎన్నిక. వాస్తవంగా వచ్చే ఏడాది జరగాల్సినటువంటి ఎన్నికలు ఈ ఏడాది ఎండింగ్‌లోనే జరగబోతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది పలు అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో. ఇప్పుడు ఆ ఎన్నికలకి సిద్ధపడేటటువంటి సందర్భంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ దఫా భారతీయ జనతా పార్టీ వస్తే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పాడైపోతుందని. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే మాటలంటూ రాహుల్ గాంధీ తిరిగాడు. 2019లో అదే తిరిగాడు. 2014లోనూ అదే తిరిగాడు. రాజ్యాంగం మరింత స్ట్రాంగ్ అయింది గానీ ఎక్కడికి పోలేదు. అసలు రాజ్యాంగం పోయేది ఏంటంటే సమాజ్‌వాదీ పార్టీ రాజ్యాంగం. ఈ దఫా సమాజ్‌వాదీ పార్టీ ఓడిందంటే 3 వంతుల మంది అవతలకెళ్ళిపోతారు.